శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. మనం వాల్మీకి రామాయణంలో ఈరోజు 20వ ఎపిసోడ్గా అద్భుతమైన విషయాన్ని ఇలా తెలుసుకుంటున్నాం. ఎప్పుడైతే సీత తన యొక్క పాతివృత్య ధర్మాలతో భర్త కంటే నాకు మించింది ఏదీ లేదు, మీరు ఉన్న చోట అరణ్యమైనా సరే నాకు రాజమందిరాల కంటే కూడా ఎక్కువ, అలాగే మీరు కందమూల ఫలాలు ఏవిచ్చినా సరే నాకు అంతఃపురంలో పంచభక్ష పరమాణాలు తిన్నా సరికాదు, కాబట్టి మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. నా తండ్రి కన్యాదానం చేసేటప్పుడు జలధారగా నీకు అప్పచెప్పాడు, కన్యాదానం చేశాడంటే ఆ తండ్రి, నా యొక్క తండ్రి జనకుడు, నా తల్లిదండ్రులు నాకు మొదటే నేర్పించారు. నువ్వు ఎక్కడ భర్తకు అనుకూలంగా సేవకత్తెగా భర్త ప్రేమను పొంది కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత అన్నట్లుగా మనం ఒక్కొక్క విషయంలో కూడా భార్య లక్షణాలు కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి భుక్తేచ మాత శయనేతు రంభ షట్కర్మయుక్త కులధర్మపత్ని అని కులధర్మపత్ని యొక్క లక్షణాలు చెప్పినట్లుగానే అద్భుతంగా ఇక్కడ సీతా చరిత్రం వింటుంటే మనకు అటువంటి కులస్త్రీ లక్షణాలుగా స్త్రీ యొక్క గొప్ప లక్షణాలు, కుటుంబానికి ఇల్లాలను చూసి ఇల్లును చూడనట్లుగా స్త్రీ చిత్యం మహద్భాగ్యంగా, పురుషుడికి ఎటువంటి గొప్పనైనటువంటి భాగ్యము, పుణ్యం కొద్దీ పురుషుడు, భాగ్యం కొద్దీ భార్య అన్నట్లుగా అటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి రసవత్తరమైనటువంటి ఆనందకరమైనటువంటి సీత యొక్క గుణగణాలు, ఆ రాముణ్ణి ఆమె అడిగినటువంటి విషయాలన్నీ కూడా మనం క్రిందటి కరుణ రసాద్రమైన ఈ యొక్క ఆ ఘట్టంలో 19వ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఇక 20వ ఎపిసోడ్లో మిగిలిన విశేషాలు ఏమిటో ఇలా తెలుసుకుంటాం. అంతవరకు మౌనంగా ఉన్నాడు సీతారాములతో లక్ష్మణుడు. లక్ష్మణుడు ఏమంటున్నాడో చూస్తాం. అంతవరకు మౌనంగా ఉన్నాడు. రాముడికి లక్ష్మణుడు అంటే బహిప్రాణం, సీత అంటే అంతఃప్రాణం. అందువలన రాముడి పాదాలు పట్టి తనను కూడా వనవాసానికి అనుమతించమని ప్రార్థించాడు. ఇంతవరకు రాముడు ఒక్కడే పోవాలనుకున్నాడు కదా, సీతను వద్దన్నాడు. సీత నేను కూడా వస్తాను, మీరున్న చోటే నాకు ఉండవలసినటువంటి ధర్మం అని చెప్పింది. ఆ క్షణంలో లక్ష్మణుడు కూడా తన మనోబాధను, తన మనసులో ఉండే భావాన్ని తెలిపి రాముడి యొక్క పాదాలు పట్టుకున్నాడు. అది ఒక భాతృప్రేమ. తనను కూడా వనవాసానికి అనుమతించమని ప్రార్థించాడు. ముందు వద్దన్న లక్ష్మణుడు పట్టుబట్టడంతో రాముడు అంగీకరించాడు. అతడికి చకచకా కొన్ని పనులు ఆదేశించాడు. చూసారా, రాముడు ఎంతటి ధర్మ పరిపాలన దక్షుడు అనడానికి ఎవరిని బలవంత పెట్టలేదు. తాను మాత్రమే మొట్టమొదట అరణ్యవాసానికి తండ్రి ఆజ్ఞగా పోవాలని బయలుదేరాడు. కానీ సీతాదేవి కూడా మనం అనుకోవచ్చు, రాముడు ఒక్కడే పోవచ్చు కదా, సీతను లక్ష్మణుని ఎందుకు తీసుకెళ్లాడని కొంతమంది వ్యంగ్యంగా అనుకోవచ్చు. కానీ రాముడు ఏ విషయంలో కూడా మాట పద్ధతిలో ఉంటాడు, ధర్మము తప్పనివాడు. కాబట్టి ఎప్పుడైతే సీత తాను వస్తానని కోరిందో అప్పుడు ఆమె మనోబాధను తెలుసుకొని ఒప్పుకున్నాడు. అలాగే లక్ష్మణుడు కూడా రాముడి పాదాలు పట్టుకొని అన్నా నీతో నేను వస్తానంటే ఆ లక్ష్మణుడు చెప్పిన పట్టుబట్టినటువంటి మాటలతో రాముడు అంగీకరించాడు. అంటే ఇక సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా అరణ్యానికి బయలుదేరడానికి ఒక ఘట్టం ఇక్కడ మలుపు తిరిగింది. అతనికి కొన్ని పనులు చెప్పాడు. లక్ష్మణ, ముందు నీ మిత్రులందరి వద్ద సెలవు తీసుకో, ఆ తర్వాత వశిష్ఠుల వారి నివాసానికి వెళ్ళు, మన కులగురువు, కులదైవం. ఇక జనక మహారాజు చేసిన యజ్ఞములో వరుణుడు మనకు 2 దివ్యమైన ధనస్సులు, అక్షయ తునీరాలు, అభేద్య కవచాలు, అపూర్వ ఖడ్డాలు ఇచ్చాడు. అవి వశిష్ఠుల వారి ఇంట్లో నిత్యం పూజలు అందుకుంటున్నాయి, వాటి అవసరం ఇప్పుడు వచ్చింది, అవన్నీ తీసుకురా అని ఆజ్ఞ ఇచ్చాడు. మనకు ముఖ్యంగా నీ మిత్రులందరి దగ్గర సెలవు తీసుకో, ఆ తర్వాత మన కులగురువైన వశిష్ఠుల వారి ఇంట్లో, అక్కడ వశిష్ఠుల వారి నివాసానికి వెళ్ళి జనక మహారాజు చేసిన యజ్ఞములో మనకు వరుణుడు 2 దివ్యమైన ధనస్సులు, అక్షయ తునీరాలు, అభేద్య కవచాలు, అపూర్వ ఖడ్గాలు ఇచ్చాడు. అవన్నీ కూడా వశిష్ఠుల వారి ఇంట్లో ఉన్నాయి, అవి ముందు తీసుకురా అని లక్ష్మణుని సాగనంపాడు
రాముడు. లక్ష్మణుడు ఆయుధాలు తెచ్చాడు. రామ లక్ష్మణులు తమ సంపదనంతను దానం చేసేశారు, తమకున్నదంతా. రామ లక్ష్మణుల ఆయుధాలకు సీత పూజ చేసింది, చూసారా, పుష్పమాలలు కట్టింది. ఆ సోదరుల ఆయుధాలు ఆ సోదరులు ధరించారు. అటు తర్వాత సీతారామ లక్ష్మణులు దశరథుడి దర్శనం కోసం వెళ్ళారు. ఆయన మందిరానికి కాలినడకనే వెళ్ళారు, ఎందుకంటే ఈ వనవాసానికి బయలుదేరారు కదా, ఏ రథం కూడా సుమంత్రుని పిలిచి ఎక్కలేదు. రాజ వీధులలో వారు అలా నడిచి వెళుతుంటే అక్కడే తను ఆ యొక్క అరణ్యవాసం పోవడానికి తను మొదలెట్టాడనమాట. అయోధ్య నగరం దుఃఖములో మునిగిపోయింది. రాముడు అలా వాళ్ళు మామూలుగా రథం ఎక్కిపోయేవాళ్ళు దారిలో నడిచి వెళుతుంటే అక్కడుండే ప్రజలందరికీ కూడా ఆ అయోధ్య నగరంలోని జనాలంతా కూడా దుఃఖసాగరంలో మునిగిపోయారు. రాముడు దశరథుడి మందిరానికి చేరాడు. అతడికి దర్శనం ఇవ్వనమని సుమంత్రుణ్ణి కోరాడు. చూసారా, వెంటనే తను నేరుగా వెళ్ళలా, సుమంత్రునితో అడిగాడు, ఆ రథసారితో మా నాన్నగారిని చూడాలి చెప్పు అన్నట్లుగా. అది ఒక నైతిక లక్షణం. రాజు తన భార్యలందరినీ అక్కడికి రమ్మన్నాడు. వెంటనే కౌసల్యాదేవి ముందుగా నడవగా 350 మంది పతివ్రతులైన రాజభార్యలు ఆ మందిరానికి వచ్చారు. అప్పుడు రాజు సుమంత్రుణ్ణి పిలిచి రాముణ్ణి తీసుకురమ్మన్నాడు. అడిగాడు కదా ఉన్నట్టు పోవాలని. రాముడు తండ్రికి నమస్కరించి మొట్టమొదటి సుమంత్రుని పంపించి అడిగాడు కదా నేను రావాలి నాన్నగారిని చూడాలని. ఈ లోపల దశరథుడు కౌశల్యను రమ్మన్నాడు. అలాగే 350 మంది పతివ్రతలైన రాజు భార్యలను కూడా అక్కడికి రమ్మని చెప్పాడు. ఆ సమయంలో సుమంత్రుని పిలిచి ఆ యొక్క రాముడిని లోపలికి రమ్మని అన్నాడు. వెంటనే రాముడు తండ్రికి నమస్కరించాడు. మహారాజా, నీ మాట పాటించి నేను వనవాసానికి వెళుతున్నాను. అక్కడ అద్భుతంగా చెప్పాడు. ఓ మహారాజా, మీ మాటను అంగీకరించి నేను వనవాసానికి పోతాను. దానికంటే ఎక్కువ మాట్లాడాల. మీరు చెప్పారు, నేను వెళుతున్నా. పితృవాక్య పరిపాలకుడు అన్నట్లుగా చెప్తున్నాడు. లక్ష్మణుడు సీత నేనెంత వారించినా, చూడండి, నేను ఎంత చెప్పినా కూడా వినకుండా వాళ్ళు కూడా వస్తామంటున్నారు. నేను వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వలేదు. ఎంత సత్యసంధుడో చూడండి. లక్ష్మణుడు సీత నేనెంత వారించినా వినకుండా పట్టుబట్టి నా వెంట వస్తున్నారు. మమ్మల్ని వనవాసానికి అనుమతించు అని తండ్రి యొక్క ఆజ్ఞను కోరాడు రాముడు. దశరథుడు కన్నీరు కారుస్తూ అందరూ వినేలా గట్టిగా తన మనసులోని మాటను చెప్పాడు దుఃఖపూరితంగా. రామ, నేను పూర్వం కైకేయికి వరం ఇచ్చాను. అందువలన ఆమె ఏమి కోరినా కాదనలేని అయ్యాను. నా ఈ అశక్తతే నీ వనవాసానికి కారణం. అయోధ్యాయాస్త్వమేవాద్య భవరాజా నిగృహ్యమాం. ఈ క్షణమే నీవు నన్ను నిగ్రహించి త్రోసిరాజని అయోధ్యాధిపత్యం చేజించుకో. ధర్మమూర్తి రాముడు రాజుకు మరొక్కసారి నమస్కరించాడు. రాజా, అనేక సంవత్సరాలు ఈ రాజ్యాన్ని నీవే పరిపాలించాలి. తల్లి కైకేయికి నీవు మాట ఇచ్చావు. నాపై ప్రేమతో ఆడిన మాట తప్పదు. ఏమన్నాడు? నేను ఆమెకి ఏదో వరం ఇచ్చాను, అందువలన ఆమె ఏమి కోరినా కాదనలేక అశక్తుడనయ్యాను. నా అశక్తితే నీ వనవాసానికి కారణమైంది. అయితే ఈ క్షణమే నీవు నన్ను నిగ్రహించి అయోధ్య ఆధిపత్యాన్ని చేజించుకో అన్నాడు. అంటే నేను చెప్పినా కూడా నువ్వు నేను మనసులో ఉండే బాధను వ్యక్తపరుస్తున్నాడు. అంటే రాముడి యొక్క సుగుణాభిరాముడు కాబట్టి ఆయన యొక్క అభిప్రాయం కూడా ఎలా ఉంటుందో, నువ్వు రాజ్యమేలు అన్నాడు. కానీ రాముడు ధర్మమూర్తి కదా, అలా చేయడు. రాముడు రాజుకు మరొక్కసారి నమస్కరించాడు. రాజా, అనేక వేల సంవత్సరాలు ఈ రాజ్యాన్ని నీవే పరిపాలించావు. తల్లి కైకేయికి నువ్వు మాట ఇచ్చావు. నాపై ప్రేమతో ఆడిన మాట తప్పకు, ఇచ్చిన మాట తప్పద్దు. నేను వనవాసానికి వెళుతున్నా. 14 సంవత్సరాలు గడిచాక తిరిగి వచ్చి నీ పాదాలకు నమస్కరిస్తాను. చూసావా పాపం ఎంత విధంగా చెప్తున్నాడు అన్నాడు. దశరథుడు ఆ ఒక్క రోజైనా ఆగి తనతోనూ కౌసల్యతోనూ గడిపి సమస్త రాజభోగాలు అనుభవించి మరునాడు వెళ్ళమన్నాడు. ఈరోజు ఉండు నాన్న, వెళ్ళు, కాస్త భోంచేసి వెళ్ళు అన్నాడు. రాజభోగాలు అనుభవించి రాముడు అంగీకరించలేదు. ఆవిడ అన్నింది కదా, ఈరోజే నువ్వు అరణ్యాలకు వెళ్ళిపోవాలని కైకేయి చెప్పింది కదా. ప్రాప్స్యామి యానద్య గుణాన్ కోమే స్వస్థాన్ ప్రదాస్యతి.
అపక్రమణమేవాతః సర్వకామైరహం వృణే. తండ్రి, ఈ భోగాలన్నీ ఒక్కరోజు అనుభవిస్తే తృప్తి కలిగించి ఇక చాలు అనిపించేవి కావు. మరునాడు మళ్ళీ కావాలని వస్తాయి. ఈరోజు నువ్వు ఇస్తావు, రేపు అరణ్యంలో నాకు ఎవరిస్తారు? ఎలాగూ వదలవలసిన భోగాలను ఈ ఒక్కరోజు పట్టుకొని వేలాడడం కంటే వెంటనే వదలడమే మంచిది. ఈరోజు నేనేదో ఆశపడి ఈ భోగాలకు అనుకుంటే రేపు ఇవి వదలవు. కాబట్టి ఇదేదో నేను ఇప్పుడే వదిలేసిన అరణ్యాలకు నేను వెళ్ళేది ఖాయం, నేను వెళ్ళిపోతాను. ఈ సువిశాలమైన సామ్రాజ్యాన్ని, దీనితో వచ్చే భోగ భాగ్యాలను భరతుడికే వదిలేస్తున్నాను. మహారాజా, అందరికీ ధైర్యం చెప్పవలసిన నువ్వే ఇలా బేలగా అయిపోతే ఎలా అన్నాడు. రాజుతో చెప్తున్నాడు, అందరికీ ధైర్యం చెప్పవలసిన నువ్వు ఇలా బేలగా మాట్లాడితే ఎట్లా నాన్న ఓ రాజా అన్నాడు. సుమంత్రుడు దుఃఖాన్ని ఆపుకోలేక కైకేయితో పరుషంగా మాట్లాడాడు. అప్పటికైనా మనస్సు మార్చుకోమని అభ్యర్థించాడు. అతడి మాటలు కైకేయి పట్టించుకోలేదు. సుమంత్రుడు అడిగాడు రథసారథిగా, ఆమె ఆ మాటలు కూడా లెక్క చేయలేదు. దశరథుడు నిట్టూరుస్తూ సుమంత్రుడికి వెంటనే చేయవలసిన పనులు చెప్పాడు. సుమంత్ర, రాముడిని అనుసరించి వెళ్ళడానికి చతురంగ బలాలను సిద్ధం చేయించు. ఆయుధాగారం, ధనాగారం, ధాన్యాగారం బళ్ళకెత్తించు. పురప్రముఖులు ఎవరైనా రాముడిని అనుసరించి వెడతామంటే వారికి తగిన ఏర్పాట్లు చెయ్యి. వారికి 14 సంవత్సరాలు సుఖంగా గడిపేందుకు కావలసిన పరివారాన్ని సమకూర్చు. రాముడితో నిత్యం వ్యాయామ క్రీడల్లో పాల్గొనే యువకులకు అడిగినంత ధనం ఇచ్చి అతడితో పంపు అని ఆజ్ఞ వేశాడు. కైకేయికి భయం వేసింది. రాజా, ధాన్యాగారం, ధనాగారం తరలిస్తున్నావు, సైన్యాన్ని పంపించి వేస్తున్నావు, పురప్రముఖులు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నావు, యువకులను పంపించేస్తున్నావు. అంతా వెళ్ళిపోయినాక శూన్యంగా మిగిలే అయోధ్యకు భరతుడు అక్కర్లేదు అని వెంటనే తన మనసులో ఉండే కుచితమైన భావంతో నువ్వు అన్నీ పంపించేస్తే నా భరతుడు ఏం రాజ్యం చేస్తాడని అక్కడ కుట్రయుక్తులతో మాట్లాడుతున్నది కైకేయి. అందరి మధ్య అలా సిగ్గు విడిచి మాట్లాడినందుకు దశరథుడు ఆమెను తిట్టాడు. బుద్ధి ఉందా లేదా నీకని. సిద్ధార్థుడనే మంత్రి కైకేయికి ఆమె చేస్తున్నది చాలా తప్పని చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ కైకేయి వినలేదు. దశరథుడు ఆమె ప్రవర్తన సహించలేక తాను కూడా రాముడితో వనవాసానికి వెళ్ళిపోతానని అన్నాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అన్నట్లుగా ఆ కైకేయి మాట్లాడే మాటలకు కోపం వచ్చి, ఇక నేను కూడా వెళ్ళిపోతాను రాముడితో సహా. ఏంటి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? అన్నీ ఇచ్చేస్తే నా భరతుడు ఏం రాజ్యం వెళ్తాడని కఠినంగా మాట్లాడుతున్నావు, కుతంత్రంగా మాట్లాడుతున్నావు అని కోపంగా తిట్టాడు. అక్కడ సిద్ధార్థుడనే మంత్రి మాట్లాడాడు కైకేయితో. ఇలా అందరూ మాట్లాడినా సిగ్గు విడిచి, అంటే ఎంతటి పాము విషాన్ని పెంచుకున్నట్లుగా ఆమె మనసు మారిపోయింది. అంతవరకు అన్నీ వింటున్నా ఇక రాముడు కలగజేసుకున్నాడు. రాజా, మంచి ఏనుగును దానమిచ్చి దాని నడుముకు కట్టిన తాడు కోసం ఎవడైనా వెంపలాడతాడా? ఏనుగునే ఇచ్చేసినాక ఆ తాడుని ఏం చేసుకుంటాను? ఏనుగునే దానం చేసాం, ఏనుగు కట్టే దానంకు. అలాగా నేను అరణ్యవాసాలకు పోతుంటే ఇవన్నీ నాకెందుకు, ఈ పరివారాలు ఎందుకు, ఈ ధనాగారాలు ధాన్యాగారాలు నాకెందుకు నాన్న అని అద్భుతంగా అందరి మనసుకు కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా అన్నాడు. ఏనుగునే దానం చేసినాక ఆ ఏనుగు తాడుతో నాకేం పని అన్నట్లుగా అడిగాడు. అందరూ ఆశ్చర్యపడ్డాడు. అంటే అతని యొక్క సమయస్ఫూర్తిలోనే రాముడి యొక్క గుణగణాలు, నాకు ఏమీ వద్దు, దేనికి ఆశపడేవాడిని కాదు అనేటువంటి భావాన్ని ఇక్కడ వాల్మీకి తెలిపిన భావం మనకు తెలుస్తుంది. నేను ఈ సామ్రాజ్యాన్నే వదిలేశాను, నాకున్న సంపద అంతటినీ పంచిపెట్టి, నాకున్నటువంటి అన్నీ కూడా ఆభరణాలన్నీ దానం చేసేసా, అడవిలో దొరికినదేదో తిని బ్రతకాలని నిర్ణయించుకున్నా. ఇక నాకు ఈ పరివారంతో పనేముంది? నీవు నాకు ఇస్తానని అన్నీ కూడా భరతుడికి ఇచ్చేస్తున్నాను, ఆ భరతుడికే ఇచ్చే అనుభవించుకొని. 14 సంవత్సరాలు గడపడానికి కావలసినవి 2 వస్తువులు. కనిత్ర పిటకే చోభే సమాయత, ఒక గంప, ఒక గుణపం అని ఇప్పించు చాలు. నారచీరలు కట్టుకొని వెంటనే మేము బయలుదేరుతాం
అని ఒక నిస్పృహతో మాట్లాడుతున్నాడు రాముడు. రాముడి మాటలు విని కైకేయి చాలా దానికి ఆనందం, రాముడు ఏమీ అలగలేదు కదా, అన్నీ వదిలేసిపోతాడని అక్కడ తన కుయుక్తితోనే ఆనందం అనిపించింది. వెంటనే పరుగున వెళ్ళి తానే 4 చీరలు తీసుకొచ్చింది దుర్మార్గురాలు. ఆమె యొక్క మనసు ఎంత విషమైపోయిందో. తానే స్వయంగా ఇక రాముడు ఎప్పుడైతే వెళ్ళిపోతే చాలన్నట్టుగా మొదటే చెప్పింది కదా, ఈరోజే నువ్వు వెళ్ళిపోని అంత కుయుక్తులు కృతంతంగా కైకేయి ప్రవర్తించింది. రామ లక్ష్మణులు పట్టుబట్టలు వదిలి నారచీరలు ధరించారు. ఎన్నడూ పట్టుబట్టలు తప్ప వేరొక రకం బట్టలు కట్టని సీత ఆ నారచీరలు చూసి బెదిరిపోయింది. వాటిని చేత్తో పట్టుకొని ఏం చేయాలో తెలియక భర్తను చూసింది. రాముడు సీత ఇబ్బంది గమనించి ఆమె వద్దకు వెళ్ళి ఆమె ధరించిన అమూల్య వస్త్రం పైనే నారచీర చుట్టబెట్టాడు. ఆ చీర మార్చుకోవడానికి కూడా తనకు మనసు రాల. అది చూసి అంతఃపుర స్త్రీలు గొల్లుమని విలపించారు. కులగురువు వశిష్ఠుల వారు కోపాన్ని జయించిన బ్రహ్మర్షి, ఆయన కూడా ఆ దృశ్యం చూసి కోపం పట్టలేక కైకేయి వైపు తిరిగాడు. ఏమన్నాడు కైకేయితో, కైకేయి, నీవు ఇక్ష్వాకు వంశానికి ఒక కళంకమైన దానివి. రాజును వంచావు, వంశ మర్యాదను వదిలేస్తున్నావు. ఒక కులగురువుగా పెద్దగా అడుగుతున్నాడు. నీ పద్ధతి మార్చుకోకపోతే మేమందరం కూడా రాముడితో వనవాసానికి వెళతాం. చూసారా, ఒక్కొక్కరు ఆ రాముడు సుగుణాభిరాముడు కాబట్టి ఏ విధంగా చెబుతున్నారో చూడండి. రాముడితో పాటు సీత అన్నది, లక్ష్మణుడు అన్నాడు, చివరికి దశరథుడు వెళ్ళిపోతా అన్నాడు వనవాసానికి. కులగురువైన వశిష్ఠుడు కంటే ఎంతమంది మనసులో ఒక బాధను, ఒక విరక్తిని, ఒక ప్రేమను తుంచేసిందో ఆ కైకేయి యొక్క దుష్ట చరిత్ర నిలిచిపోయే విధంగా కోపంగా అడుగుతున్నాడు. నీ పద్ధతి మార్చుకోకపోతే మేమందరం కూడా రాముడితో వనవాసానికి వెళతాం. మేమే కాదు, అయోధ్యానగర పౌరులంతా రాముడితోనే ఉంటారు. పశుపక్షాదులు కూడా రాముడితోనే వెళ్ళిపోతాయి. కదలలేని చెట్లు మాత్రమే ఈ నగరంలో మిగులుతాయి. వాటి మధ్య నువ్వు ఒక్కర్తవే కూర్చొని రాజ్యాన్ని పాలించుకో అని ఒక కోపోద్రిక్తమైన మాటలతో వశిష్ఠుడు మాట్లాడాడు. నహి తద్భవితా రాష్ట్రం యత్ర రామో న భూపతి, తద్వనం భవితా రాష్ట్రం యత్ర రామో నివస్యతి. నహి తద్భవితా రాష్ట్రం యత్ర రామో న భూపతి, తద్వనం భవితా రాష్ట్రం తద్వనం భవితా రాష్ట్రం యత్ర రామో నివస్యతి. రాముడు రాజుగా లేనిది అది రాజ్యమే కాదు. రాముడు అడవిలో నివసిస్తే ఆ అడవే రాజ్యం అవుతుంది. రాముణ్ణి కాదని తనకు రాజ్యం ఇస్తానంటే భరతుడు ఆనందించి స్వీకరిస్తాడని భ్రమపడుతున్నావు. కన్న కడుకు మనస్సు తెలుసుకోలేకపోతున్నావని గద్దించి మాట్లాడుతున్నాడు వశిష్ఠుడు కైకేయితో. ఏదో రాముడు కాదంటే నీ భరతుడు స్వీకరిస్తాడు అనుకుంటున్నావా రాజ్యాన్ని? భరతుడు ఏ పని చేయడు. భరతుడి మనస్సు తెలుసుకోలేకున్నాను. భరతుడి గురించి ఏమనుకుంటున్నావు? అతడు ఇక్ష్వాకు వంశీయుడు, దశరథుడి పుత్రుడు, ధర్మ మార్గాన్ని వదిలేవాడు కాదు. నీవు భూమి నుంచి ఆకాశానికి గంతులు వేసినా భరతుడు రాజ్యమేలడు. చూసారా ఎంతటి ఆ యొక్క రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క గుణగణాలు ధర్మము తప్పని వారనే విధంగా కులగురువైన వశిష్ఠుడు చెబుతున్నాడంటే ఈ మూర్ఖురాలు, ఈ కుపిత, ఆ చండాలమైనటువంటి దుర్మార్గురాలైన ఆ గూనిదాని ఆ మాటలు వినేసి ఈ మందర మాటలతో ఇలా ప్రవర్తించిందని లోకమంతా తెలుసుకునే విధంగా తాను కోపంతో నేను కూడా వెళ్ళిపోతాను, ఈ ప్రజలంతా వెళ్ళిపోతారంటే అక్కడ రాముడి యొక్క గొప్పతనాన్ని చూపే విధంగా వాల్మీకి వర్ణించాడు. ఇక జరగబోయేది చెప్తున్నాను విను. భరత శత్రుఘ్నులు ఇద్దరూ కూడా అన్నగాళ్ళు ధరించిన నారచీరలే ధరించి అరణ్యానికి వెళ్ళిపోతారు. అయోధ్యలో భోగభాగ్యాలు అనుభవిస్తూ నువ్వు మాత్రమే కూర్చో. ఏది ఎలా ఉన్నా సీతకు వనవాస నియమము లేదు, కానీ ఆమె దివ్యమైన ఆభరణాలు ధరిస్తుంది, నిత్యం శరీర సంస్కారం చేసుకుంటుంది, పట్టుబట్టలే ధరిస్తుంది. ఆమెకు అది ఆజ్ఞ లేదు, రాముడికే ఆజ్ఞ.
కాబట్టి ఈలోగా సీత నారచీరలు కట్టుకుందన్న వార్త నగరమంతా వ్యాపించింది. ప్రజలంతా రాజును తిట్టుకున్నారు. ఆ చిత్కారాలు రాజనగరును చేరి అంతఃపుర గోడల నుంచి దూసుకు వచ్చి రాజు చెవులకు చేరాయి. రాజుకు జీవితం మీద విరక్తి కలిగింది. అక్కడే తన మనసు చచ్చిపోయిందనే విధంగా బాధ కలిగిపోయింది. అదే ఒక బీజం పడింది దశరథుడికి. రాముడు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. రాజు సుమంత్రుణ్ణి పిలిచాడు. మంచి గుర్రాలను పూంచి రథము తెమ్మన్నాడు. కౌసల్య కోడలిని కౌగలించుకుంది, శిరస్సు మీద ముద్దు పెట్టుకుంది. ఒక కూతురు లాంటి ప్రేమతో ఆ కౌసల్య తన కోడలైన సీతను చూసి, అయ్యో నీకు కూడా ఇలాంటి కష్టం వచ్చి పడిందే అనే బాధను వ్యక్తపరిచింది. అమ్మా, లోకములో పతివ్రతలు భర్త ఏ స్థితిలో ఉన్నా అతన్ని అనుసరించి ఉంటారు. నీవు అలాగే మసులుకో. భర్త ఎక్కడుంటే అదే స్వర్గం భార్యకు. కాబట్టి పతివ్రత స్త్రీ లక్షణాలు ఆయన ఏ స్థితిలో ఉన్నా ఎందుకు ఒక అత్తగారుగా తాను అద్భుతమైనటువంటి విధంగా ఆమెకు ఉపదేశం ఇస్తున్నది. కౌసల్య తన కోడలను ఒక కూతురుతో సమానంగా ప్రేమతో చెప్తున్నది, నువ్వేమీ దుఃఖపడద్దు, నీవు నీ భర్త ఉన్న చోటే నీకు ఆనందం. కాబట్టి ఆయన ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా దాని తగ్గట్టు ప్రేమతో ఉండు. ఆమె ఆజ్ఞ శిరస, సరే అత్తగారు నేను అలాగే ఉంటానని అద్భుతమైన ప్రేమతో అత్తగారికి నమస్కరించి చెప్పింది సీత. ఇక లక్ష్మణుడు తన తల్లి అయిన సుమిత్ర పాదాలకు నమస్కరించాడు. ఆమె కుమారుణ్ణి కౌగలించుకుంది, మూర్ధ దానం చేసింది. అంటే ముక్కుకు ఆమె దాని వాసన చూసి ప్రేమతో ముద్దు పెట్టింది. ఏడుస్తూనే రాణిలా మాట్లాడింది, నాయన ఇక్ష్వాకు వంశంలో పుట్టావు, దానాలు చేయడం, యజ్ఞాలు చేయడం, యుద్ధములో శరీరం వదిలి స్వర్గానికి వెళ్ళడం ఈ వంశములో పూర్వము నుంచి వస్తున్న పద్ధతే. మన కోసల దేశంలో మన యొక్క ఇక్ష్వాకు వంశములో మనం దానాలు లెక్కకు మిక్కుడుగా చేస్తాం, యజ్ఞ యాగాదులు చేస్తాం, యుద్ధములో శరీరాన్ని వదిలి స్వర్గానికి కూడా వెళుతాం. ఈ వంశములో పూర్వము నుంచి వస్తున్న పద్ధతే. అలాగే మన వంశములో అన్నగారిని అనుసరించి ఉండడము కూడా ధర్ముడికి ధర్మం. చూసారా, తల్లి అయిన సుమిత్ర కూడా తన కొడుకు ఏం చెప్తున్నదంటే మన వంశాచారం ఇటువంటిది అని చెప్పి చివరికి జ్యేష్ఠ భ్రాత తండ్రితో సమానం అంటారు పెద్ద కొడుకు. కాబట్టి నీవు కూడా అన్నగారిని అనుసరించి ధర్మంగా ఉండనే విధంగా తల్లి అయిన సుమిత్ర కూడా ఆ లక్ష్మణుడికి చెప్తున్నది. ఇంత అద్భుతమైన విషయాలు వాల్మీకి రామాయణంలో ఒక్కొక్క భావనగా మనకు వర్ణనంగా ఉన్నది. రామం దశరథం విద్ధిం మా విద్ధిం జనకాత్మజాం అయోధ్యమటవీ విద్ధిం గచ్చతాత యథా సుఖం. ఇకపై నీకు రాముడే తండ్రి. ఇందాకే చెప్పాం కదా, మనం అనుకున్నాం జ్యేష్ఠభ్రాతయే సోదరుడు, తండ్రితో సమానం పెద్ద కొడుకు. ఇకపైన రాముడే నీకు తండ్రి అని తల్లి అయిన సుమిత్ర ఓదార్చి లక్ష్మణుడికి చెప్తుంది. నీ వదిన సీతే తల్లి. చూసారా ఎంత అద్భుతమైన విషయం. అడవే నీకు అయోధ్య. అరణ్యాలలో ఏమరపాటు లేకుండా రాముణ్ణి కాపాడుకో. చూసావా సుమిత్ర తల్లిగా ఎంత గొప్పనైన భావం. అంటే రాముడు అంటే అందరికీ ఎలా ఇష్టమైనాడో ఇక గొప్పగా క్షేమంగా వెళ్ళిరా అన్నది. సుమంత్రుడు రథం సిద్ధంగా ఉండమన్నాడు. సీతారామ లక్ష్మణులు రథం ఎక్కారు. రథం కదిలింది. ఊరి పొలిమేర వరకు ప్రజలంతా వస్తున్నారు. ఆ పైన ఎటువంటి దృశ్యం జరిగిందో కూడా ఈ 20వ ఎపిసోడ్లో చివరిగా కొన్ని విషయాలు ఇలా తెలుసుకుంటాం. అయోధ్య నగరమంతా ఆహాకారాలుగా మిన్నుముట్టాయి. పౌరులంతా గొల్లుమన్నారు, అయ్యో నా రాముడు వెళ్ళిపోతున్నాడే, నా సీత వెళ్ళిపోతున్నదే, నా లక్ష్మణుడు వెళ్ళిపోతున్నని ప్రజలంతా కూడా ఆ ప్రేమతో ఏడుస్తూ ఉన్నారు. నగరం కళ తప్పింది. ప్రతి ఒక్కరి ముఖంలో విషాదం, కళ్ళల్లో నీళ్లు. ఎంత శిక్షణ పొందిన మదగజాలు కూడా కోపంతో ఘింకరించి కట్టు గొలుసులు తెప్పుకొని రాముడితో వెళ్ళడానికి ప్రయత్నించాయి. అశ్వాలు పట్టరాని బాధతో పెద్దగా సకిలించాయి. అంటే జంతువుల్లో కూడా అలాంటి మార్పు వచ్చిందంటే రాముడు ఎంతటి ప్రేమ కలిగిన వాడో, ప్రతి ప్రాణిలోనూ ప్రాణ సమానంగా చూసుకునే వసుధైక కుటుంబంగా ఉన్నవాడే రాముడు. అసంకల్పితంగా ప్రజలు రాముడి రథం వెళ్ళిన దిశలో ప్రవాహంలా కదిలారు. ప్రజల దుఃఖం చూసి రాజు కుప్పకూలిపోయాడు దశరథుడు. సుమంత్ర ఆగు ఆగు
అని బిగ్గరగా అరిచాడు తన యొక్క రథసారథిని. రథం వెనుకకు పరిగెత్తబోయి చేతగాక పడుతూ లేస్తూ కౌసల్య ఏడుస్తున్నది. పాపం రథం వెనక. రాముడు తల్లిదండ్రుల బాధ చూడలేకపోయాడు. సుమంత్ర, రథము వేగంగా నడుపు, మనం వెళ్ళిపోవాలి. తండ్రి కొడుకుల ఆదేశాల మధ్య సుమంత్రుడు నలిగిపోయాడు. ఆయనేమో వెనక్కి రమ్మంటాడు, ఈయనేమో ముందుకు వెళ్ళమంటాడు. అప్పుడు రాముడు, సుమంత్ర, రథం వేగంగా పోనీవు, వెనక్కి వచ్చాక తండ్రి గారు ఆపమని చెప్తున్నా ఎందుకు ఆపలేదు అని అడుగుతారు. రథచక్రాల ఘోషలో ఆయన మాటలు వినబడలేదని చెప్పు అన్నాడు. సుమంత్రుడు రథము ఆపకుండా పోనిచ్చాడు. రథము కనుమరుగైంది. దశరథుడు స్పృహ తప్పి పడిపోయాడు. రాజును లేవదీయడానికి కౌసల్య, కైకేయి ముందుకు వచ్చారు. రాజుకు స్పృహ వచ్చింది. అతడు కైకేయిని తిట్టాడు. కైకేయి, నన్ను స్పృశించకు, తాకవాక, నువ్వు చేసిన పని, ఇంత పని చేశావు, నన్ను తాకవద్దు, నన్ను స్పృశించకు అని గద్దించి మాట్లాడాడు దశరథుడు. నీవు ధర్మాన్ని వదిలేశావు. నేను నిన్ను అగ్నిసాక్షిగా నీతో ఏర్పరచుకున్న వివాహ బంధాన్ని వదిలేస్తున్నా. భరతుడు కానీ నీ వలన తనకు రాజ్యం లభించిందని సంతోషిస్తే అతడిచ్చే జలతర్పణాలు నాకు చెందకుండుగాక. అంటే నాకు ఆయన ఇచ్చే జలతర్పణాలు, రాజ్యాన్ని కన్నా ఒకవేళ భరతుడే తీసుకుంటే నేను పోయినాక అతడిచ్చే తర్పణాలు నాకు అక్కర్లేదు, నా వద్దకు రాకు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళు అని కోపంగా గద్దించి కైకేయితో మాట్లాడాడు. కౌసల్య ఒక్కతే రాజును లేపి ఆయన నిలకడగా నిలుచున్నాక ఏడుస్తూ తన మందిరానికి వెళ్ళిపోయింది. రాజు తనని కౌసల్య మందిరానికి తీసుకు వెళ్ళమన్నాడు. చూసారా పాపం, చివరికి దశరథుడు కౌసల్య దగ్గరికే వెళ్ళాడు. రాముడి తర్వాత కూడా వారిద్దరూ ఆనందంగా ఆ కౌసల్యను, ఇన్ని రోజులు నేను దూషించాను, చివరికి నా కౌసల్యే నాకు గొప్పదైంది, ఈ కౌసల్యను దూరం చేసి తిట్టి ఆ కైకేయే గొప్ప అనుకున్న చివరకు కౌసల్యే తన కుమారుణ్ణి కూడా దూరం చేసుకుంటూ ఎంత బాధపడుతున్నదని కౌసల్య మందిరానికి వెళ్ళాడు దశరథుడు. రాజు తనని కౌసల్య మందిరానికి తీసుకొని వెళ్ళమన్నాడు. పరిచారకులు ఆయనను పట్టపురాణి మందిరానికి చేర్చారు. ఈ విధంగా మనము ఈరోజు రాముడు అరణ్యవాసానికి బయలుదేరిన తర్వాత జరిగిన ఇతివృత్తాన్ని సూక్ష్మంగా తెలుసుకున్నాం ఈ 20వ ఎపిసోడ్లో. రాబోయే 21వ ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలు, అరణ్యవాస ఘట్టాల గురించి తెలుసుకుంటాం. అంతవరకు ఓం శ్రీ సీతారామ అనుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.